రోజుల్లోనే సుమారు 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మన జిల్లాలో. సో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా విపరీతంగా వర్షం పడుతూ ఉంది. సో ప్రజలకు రిక్వెస్ట్ ఇస్తూ ఉన్నాము, అవసరం లేకపోతే వాళ్ళ ఇళ్లలో ఉండాల్సిందే కోరుతాను. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే డిస్టిక్ టోల్ ఫ్రీ నెంబర్కి లేదా 100 నెంబర్కి డయల్ చేసి ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. రిగార్డింగ్ నేషనల్ హైవే 44 మనకి బైపాస్ రోడ్, కామారెడ్డి బైపాస్ దగ్గర రోడ్ డ్యామేజ్ అయింది. టువర్డ్స్ హైదరాబాద్ మొత్తంగా డ్యామేజ్ అయిపోయింది. సో దాన్ని రీస్టోరేషన్ పరిస్థితి ఇప్పుడు లేదు. సో అదర్ సైడ్లో కూడా 2 లేన్స్లో ఒక లేను డ్యామేజ్ అయింది. సో ఓన్లీ అవుట్ ఆఫ్ 4 లేన్స్ ఇప్పుడు ఒక లేన్లో మాత్రమే ట్రాఫిక్ వెళ్తూ ఉన్నది. సో ఈ ట్రాఫిక్ రెగ్యులర్ ట్రాఫిక్ని హ్యాండిల్ చేయలేదు. ఆల్రెడీ బ్రిడ్జ్ కూడా కొంచెం వీక్గా ఉంది. దీనికి సంబంధించి నేషనల్ హైవే అధికారులు దాన్ని రిపేర్ మరమ్మతు చేసే పనిలో ఉన్నారు. ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, వాళ్ళు ఆల్టర్నేట్ రూట్ మేడ్చల్ దగ్గర నుంచి వాళ్ళు రూట్ డైవర్ట్ చేసుకుని కరీంనగర్ మీదుగా ఆర్మూర్కి స్టార్ట్ అయితే మన టైం కూడా సేవ్ అవుతుంది అండ్ ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ కూడా తగ్గుతూ ఉంది. అండ్ సేమ్గా మనకు ఆర్మూర్ నుంచి డైవర్షన్ తీసుకుని వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలంటే కరీంనగర్ మీదుగా వాళ్ళు మేడ్చల్కి వెళ్తే కూడా ఇక్కడ రోడ్ తగ్గి కొంచెం హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఈ విపత్తు టైంలో అడ్మినిస్ట్రేషన్కి సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.